శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే గారు సేవాధర్మాన్ని తాను స్వయంగా ఆచరించి మనకు చూపించినటువంటి విషయాన్ని ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నవశకానికి నాంది అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హోమియో వైద్య నిర్వహణ విధానంలో కూడా మాస్టర్ గారు సనాతనమైన ప్రమాణాలను పునరుద్ధరించి హోమియో నిజతత్వానికి న్యాయం చేకూర్చారు. హోమియో వైద్యం ఎంత సున్నితమైనదో దాని నిర్వహణ అంత సునిశితమైన మేధను కోరుతుంది. చాకచక్యాన్ని, సమయస్ఫూర్తిని అది ఎంతగానో అపేక్షిస్తుంది. మనిషి శరీరతత్వాన్నే కాకుండా ఆ మనిషి యొక్క పూర్తి తత్వాన్ని, ప్రవర్తన వైఖరులను గమనించగలగటానికి వైద్యునికి మూడవ కన్ను అవసరమవుతుంది. ఒక్కొక్కప్పుడు రోగి చెప్పుకోలేకపోతున్న వేదనలను అర్థం చేసుకోవటానికి వైద్యుడు పరకాయ ప్రవేశమే చేయవలసి వస్తుంది. అలాంటి ఈ వైద్యాన్ని అంత సున్నితంగా సమయస్ఫూర్తితో నిర్వహించగలిగిన వారు ఎక్కడో కానీ కనపడటం లేదు. హోమియో తత్వశాస్త్రాన్ని పట్టించుకోకుండా మందుల గురించి కొంత తెలుసుకొని వైద్యాన్ని మోటుగా చేసుకుంటున్న వారే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. మోటువాడి చేతిలో మల్లెపువ్వులా ఈ వైద్యం వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ హానిమన్ని తలచుకొని ఆక్రోశిస్తూ ఉంటుంది. సుశిక్షితులు అని చెప్పబడేవారిలో కూడా ఇంత మోటుదనము కనిపిస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. జ్వరము అనగానే కొన్ని మందులు, తలనొప్పి అనగానే కొన్ని మందులు, ఇలా ఏదో ఒక వేదనని ప్రధానంగా తీసుకోవటం, కొన్ని మందులు గుర్తుకు రావటం, గుర్తుకొచ్చిన వాన్ని వరుసగా గుప్పిస్తూ ఉండటం, వ్యాధి యొక్క సమగ్ర స్వరూపాన్ని దర్శించే ఓర్పు నేర్పు లేక ఇది కాకపోతే అది, అది కాకపోతే మరొకటి అంటూ అనావశ్యకంగా ఔషధాలను అదే పనిగా ప్రయోగించటం జరుగుతోంది. ఈ విధమైన వాడకం వల్ల హోమియో వైద్యం నుండి సత్ఫలితాలను తగినంత పొందలేకపోవటమే కాక లోతైన ఔషధాలను అనావశ్యకంగా వాడటంతో శరీర తత్వాలను పాడు చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇలా జరగటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. హోమియో వైద్య విధానాన్ని అందిపుచ్చుకోగల నాజూకైన మేధాశక్తి గలవాళ్ళు ఇప్పుడున్న తరంలో తక్కువ సంఖ్యలో ఉండటం, రెండవది సామర్థ్యమున్న వాళ్లలో కూడా 199 మందికి అలసత్వం ఆవహించటం, అన్నిటినీ మించి ద్రష్టలైన శిక్షకులు అరుదవ్వటం అన్నది ఈ విధానం సర్వజనోపయోగంగా రూపొందకపోవటానికి పెద్ద కారణం. ఈ దుర్లక్షణాల వల్ల మందును నిర్ణయించటంలోనూ, నిర్ణయించిన మందును వాడటంలోనూ, వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలలోనూ పొరపాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏ నెలకో ఒక డోసు అవసరమయ్యే మందును ఒక సీసా కలిపి ఇచ్చి రోజు 2 పూటలా వేసుకోమనో, రాత్రిపూట వేసుకొని పడుకోమనో చెప్పి చేయించే వైద్యులున్నారు. ఒక్కొక్క వేదనకి వేరువేరుగా లెక్కలు కట్టి గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ సీసా, పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ సీసా, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ సీసా అని ఒకే రోగికి రకరకాల మందుల సీసాలు చేతబెట్టేవారు ఉన్నారు. వేదనా సముదాయాన్ని బట్టి ఒకే మందును నిర్ణయించి ఇయ్యవలసిన హోమియో వైద్యుడు వేదనలను బట్టి వాడుకోవలసిన మందుల సముదాయాలను చేతికిస్తున్నాడు అంటే అది ఎంతటి దారుణం! ఇంకొందరు ఘనవైద్యులు హోమియో ఔషధాలలో 2-3 ఒకటిగా కలిపి ఆ 3 ఔషధాలకు బదులుగా ఈ మిశ్రమాన్ని వాడేస్తున్నారు. ఒక సమయంలో ఒక వేదనా సముదాయం మాత్రమే ఉంటుంది. ఆ వేదనా సముదాయాన్ని వ్యక్తం చేయగలిగిన ఒకే ఔషధాన్ని ఎంచి ఆ రోగికి ఇయ్యవలసి ఉంటుంది. అలాంటిది ఔషధాల మిశ్రమాలు ప్రయోగించటం ఎంత ఘోరం! ఇవన్నీ మందులివ్వటంలో అవకతవకలు. ఇక డబ్బుల దృష్టితో వైద్యం చేసేవారి సంగతిని మరి చెప్పనక్కర్లేదు. మన దేశంలోనే
కొన్ని రాష్ట్రాలలో హోమియో వైద్యులు డోసుకు ఇంత అని పుచ్చుకుంటారు. ఒక డోసుతోనే జబ్బు తగ్గితే డబ్బు తగ్గుతుంది కనుక వీలైనన్ని ఎక్కువ డోసులు పేషెంట్ల చేత కొనబడేటట్టు చేస్తారు. అంటే డబ్బున తగ్గకుండా వైద్యులు జాగ్రత్త తీసుకుంటున్నారన్నమాట. ఇంకా ఇలాంటి లీలలు ఎన్నెన్నో. మానవత్వం కోల్పోయిన వారి మహత్తులను వర్ణించగలగటం మన తరమా? ఈ విధంగా మాస్టర్ గారు చెయ్యి పెట్టే నాటికి హోమియో విధానం నానా వికారాలకు ఆలవాలమై ఉంది. మాస్టర్ గారు ఈ వికారాలకు అతీతంగా నిలిచి హానిమన్ హృదయాన్ని సూటిగా దర్శించి అతడి అనుయాయుల్లో సరైన వారు చూపిన సిసలైన మార్గాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. పై మార్గాన వెడితేనే మనకు నిజమైన నివారణ సాధ్యమవుతుందని నిరూపించారు. ఆ మార్గాన్ని ఏమాత్రం తప్పినా ఆశించిన ఫలితాలు లభించవని ఉదాహరణలు చూపి హెచ్చరించారు. హోమియోలో డ్రగ్గును నిర్ణయించటం ఒక ఎత్తు, దాని పొటెన్సీని నిర్ణయించటం ఒక ఎత్తు, దానిని తిరిగి ఎప్పుడు వేయాలో తెలియగలగటం ఇంకొక ఎత్తు. ఈ మూటిలో ఏది తెలియకపోయినా, ఏ దశలో బెసికినా వైద్యం సరైన ఫలితాలని ఇయ్యదు. ఈ మూడిటి విషయంలో మాస్టర్ గారు దర్శనాత్మకమైన తపస్సు చేశారు. ఆ తపఫలాన్ని సహచరులందరికీ ఎప్పటికప్పుడు పంచుతూ వచ్చారు. ఈ విధంగా ద్రష్ట అయిన శిక్షకుడు లభించటంతో సరైన హోమియో విధానాన్ని అవలంబించే వైద్యుల సంఖ్య బాగా పెరగచొచ్చింది. హోమియో వైద్య రంగంలో నిజంగా ధర్మ సంస్థాపన జరిగింది. వైద్య సేవకు సంబంధించి తిరిగి నెలకొల్పబడిన ఆ సత్ప్రమాణాలతో ఆయన సహచరులు డాక్టర్లెందరి చేతనో నివారణకు సాధ్యం కావని, అవకాశాలు లేవని, ఔషధాలు కనుగొనబడలేదని వదిలివేయబడుతున్న దీర్ఘలోగులు ఎందరికో సంపూర్ణ నివారణను అనుగ్రహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 100కి పైగా పెద్ద వైద్యాలయాలు, 100ల కొలది చిన్న వైద్యాలయాలు ఉచిత వైద్య సేవను తపస్సుగా అందిస్తున్నాయి. మూర్ఛవ్యాధులుగా పిలవబడేవి, ఆస్తమాగా చెప్పబడేవి, ర్యుమాటిజంగా పేర్కొనబడేవి, హిస్టీరియాగా ఉన్మాదంగా ప్రకటించబడేవి, హృద్రోగాలుగా ధృవీకరించబడుతున్నవి, షుగర్ కంప్లైంట్స్గా బీపీలుగా పేర్లు పెట్టుకుంటున్నవి, క్షయగా కుష్ఠవ్యాధిగా పిలవబడుతున్నవి, క్యాన్సర్గా పరిణమించబోతున్నవి, ఎన్నెన్నో కేసులు సంపూర్ణ నివారణకు నోచుకుంటున్నట్టు ఈ వైద్యాలయాల రికార్డులు మనకు తెలియజెపుతున్నాయి. మానవాళికి ధైర్యం చెబుతున్నాయి. ఇన్ని కేంద్రాలలో వేల కొలది రోగార్తులు నిత్యము వైద్య సేవ పొందుతుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చి ఉండిపోవలసిన రోగార్తుల కొరకు మాస్టర్ హోమియో నర్సింగ్ హోమ్ ఒకటి విశాఖలో సముద్రపుటొడ్డున రూపు కట్టుకొన్నది. ఇళ్ల నుండి పారిపోతున్న పిల్లలు, ఉద్యోగాలను వదలి వెళ్ళిపోతున్న చెంచల మనస్కులైన పెద్దలు, తీవ్ర భావావేశాలతో ఉద్వేగపడిపోతున్న యువకులు, జీవితంలో దెబ్బతిని ఆత్మహత్యా ప్రయత్నాలను అన్వేషిస్తున్న సెప్తజీవులు, జీవితంపై ఆశను కోల్పోయి నిరాశా నిస్పృహలతో నిట్టూర్పులతో జీవితాలను లాగుతున్న అసమర్థ ప్రాణులు, తోటివారితో ఇమడలేకపోతున్న కోపిష్ఠులు, సాటివారిని లెక్క చేయని అహంకారులు, శీలాన్ని అపహరించే వ్యభిచారులు, శరీరాలు తూట్లు పడుతున్న త్రాగుబోతులు, ఎంత చదివినా తలకెక్కని విద్యార్థులు, చదివి అది వెంటనే మరచిపోయే దురదృష్టవంతులు, ఎంత తెలిసినా నలుగురు ముందు నిలబడి మాట్లాడలేని దుర్బలులు, దొంగతనం చేయనిదే ఉండలేనివారు, పీకలు తీసివేయటమే సరదాగా గల ఖూనీకోరులు, ఇలాంటి వికృత మనఃస్థితులు, పరిస్థితులు గలవారు ఎందరో హోమియో ఔషధ స్వీకరణతో పీడకల నుండి మెలకువ వచ్చినట్టు తమ బలహీనతల నుండి బయటపడి ధర్మపరులై, ప్రేమమూర్తులై
జీవిస్తున్న కథలు ఎన్నిటినో మనకు తనివి తీరా చెబుతాయి ఈ వైద్యాలయ రికార్డులు. నిలువలేని వారు నిలిచారని, నడవలేని వారు నడిచారని, చూడలేని వారు చూశారని, వినికిడిపోయిన వారు విన్నారని, పలుకలేని వారు పలికారని, పెరుగనటువంటి వారు పెరిగారని, పిల్లలు లేని వారు పొందారని, గర్భాలు నిలువని వారికి నిలిచాయని, ఇలా నమ్మలేని నిజాలను మనకు నిలిపి చూపిస్తాయి ఈ వైద్యాలయ రికార్డులు. ఇవి నిజంగానే క్రొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. వైద్యాలయాల నిర్వహణతో పాటు వైద్య శిక్షణ తరగతులకు కూడా మాస్టర్ గారు సమప్రాధాన్యాన్ని ఇచ్చారు. మందులు ఇచ్చి వ్యాధులను నివారణ చేసి వ్యక్తికి స్వస్థత చేకూర్చటం ఎంత అవసరమో, ఆరోగ్యాన్ని గూర్చి చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో అవలంబించవలసిన నియమాలను గూర్చి, కలిగిన అనారోగ్యాలకు డాక్టర్ల బారిన పడకుండా వైద్యం చేయించుకోవలసిన పద్ధతులను గూర్చి సామాన్యుడికి తెలియచెప్పటం తన కర్తవ్యంగా భావించారు ఆయన. శిక్షణా తరగతుల పరమార్థం అదే. ఆరోగ్య విషయంలో తనను, తన కుటుంబాన్ని రక్షించుకొని తీర్చిదిద్దుకోగల సామర్థ్యాన్ని ప్రతి వ్యక్తికి అందేటట్టుగా చూడటమే తన ప్రణాళిక అని ఆయన తన నిరంతర కృషి ద్వారా చెబుతూ ఉంటారు. తన ప్రణాళిక అమలుపరచాలన్న దివ్య సంకల్పంతో మాస్టర్ గారు 1975లో తన విశ్వవిద్యాలయ అధ్యాపక వృత్తికి రాజీనామా చేశారు. విశ్వవిద్యాలయాన్ని విడిచి విశ్వమే తన విద్యాలయంగా స్వీకరించి ఆ విద్యాలయంలో విద్య గరపటం ప్రారంభించారు. ఇప్పుడు అందరూ ఆయన విద్యార్థులే. విద్యను అర్థించే ప్రతి వ్యక్తిని విద్యార్థిగా స్వీకరించి ఆయన ఆ పదానికి సార్థకతను చేకూర్చారు. ఆబాలగోపాలము ఆయన వైద్య శిక్షణ తరగతులలో విద్యార్థులుగా ప్రవేశించసాగారు. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తాతామనవలు, మామ అల్లుళ్ళు, తల్లి బిడ్డలు, ఉపాధ్యాయ విద్యార్థులు, ఆఫీసరు అటెండర్లు, షావుకారు గుమాస్తాలు ఈ శిక్షణాలయాల్లో సహాధ్యాయులై సమస్థితిని పొంది జ్ఞానాన్ని గ్రోలసాగారు. దీక్షా జిజ్ఞాస గల వ్యక్తుల గుంపులు ముక్తకంఠంతో కోరగా విశాఖపట్నం, హైదరాబాదు, విజయవాడ, మచిలీపట్నం, శ్రీశైలం, శ్రీకాకుళం, కాకినాడ మొదలైన పట్టణాలలో ఆయన వైద్య శిక్షణ తరగతులను నిర్వహించారు. తరగతుల కాలం 2 నెలలు. ఆయా పట్టణాలలో జరిగినప్పుడు పట్టణం నుండేగాక చుట్టుప్రక్కలనున్న అనేక గ్రామాల నుండి జిజ్ఞాసువులు తరగతులకు హాజరు కాసాగారు. మాస్టర్ గారు ఒక్కొక్క చోట 2 నెలల పాటు పూర్తిగా ఉండి ఈ తరగతులను నిర్వహించటంలో చాలా మేళ్లు జరిగాయి. మాస్టర్ గారి కొరకు విశాఖ వరకు రావాలని రాలేకపోయిన వారు ఎందరో మాస్టర్ గారిని అన్ని విధాలా సద్వినియోగపరచుకున్నారు. శిక్షణా తరగతులతో పాటు పెద్ద ఎత్తున వైద్య సేవ, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగటంతో ఆ ప్రాంతాలు పునీతమై పరవశించాయి. నేల ఈనిందా అన్నట్టు జనం పులకించిన భూమాత తనలోని అణువణువును వ్యక్తులుగా రూపొందించుకొని తనివి తీరా ఆయనను చూచుకొని ఆనందించింది. పిలుచుకొచ్చిన జనం కాదు వీరు, ఆయన ఆకర్షణచే పీల్చుకోబడినవారు. బాటలు నడచి, పేటలు గడచి మరో ప్రపంచంలోనికి అడుగిడుతున్న మహాజన సందోహమది. దేశకాలాలకు అతీతంగా ప్రేమలో కరుగుతూ, వాక్కుతో వెలుగుతూ, సేవలో పెరుగుతూ అసంఖ్యాక జనులు ఆనంద సాగరాల అలలపై ఊగి తూగిన మధుర క్షణాలు అవి. మరో ప్రపంచపు వైభవాలు అవి. ఆశ్రితునిగా కాక ఆత్మీయునిగా, సహజీవిగా కాక సఖునిగా, దీనునిగా కాక దైవంగా మనిషికి మనిషి సాక్షాత్కరించిన
మహాప్రపంచపు వైఖరులు అవి. కృష్ణుడే ఆచార్యుడై కృష్ణమాచార్యుడై కంఠాన్ని శంఖంగా పూరించి ప్రణవాన్ని నాదంగా వినిపించి సామాన్య జనునకు సామాన్యుడై నిలిచిన అర్జునునకు గీతాశాస్త్రాన్నే కాక గీతను శాస్త్రాలను ఉపదేశించిన పుణ్యక్షేత్రాలు అవి. యజ్ఞార్థ దృష్టిని అలవర్చి నిష్కామ కర్మ నిర్వహణతో లోకశ్రేయస్సును పండిస్తున్న నైపుణ్య క్షేత్రాలు అవి అంటూ ఇలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేస్తూ స్వస్తి. వాసుదేవా.